हाय हेलो नमस्ते वनकम केम चो आदाब दिस इज मై శివనేత ఛానల్ టు మై వెల్కమ్. సో ప్రెసెంట్ అయితే మనం హరిద్వార్ నుంచి బార్కోట్ వెళ్లే దారిలో ఉన్నాం అనమాట. సో నిన్న నైట్ పడుకునేసరికి 2 అయింది. పొద్దున 5 o'clock లేచి స్టార్ట్ అయినాము బార్కోట్ కి. అండ్ మనకు వచ్చేసి చార్ధామ్ ప్యాకేజ్ అయితే బుక్ చేసుకున్నాము. వెదర్ కండిషన్స్ అయితే బాగానే ఉన్నాయి. సో మేము 2 months కిందట రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు అయితే చాలా వర్షాలు ఉండే అని అయితే ఇన్ఫర్మేషన్ ఉండే. కాకపోతే ఇప్పుడైతే ఓకే కూల్ ఉంది, మంచిగా ఉంది వెదర్ అయితే. సో ప్యాకేజ్ అయితే బుక్ చేసుకున్నాం చార్ధామ్ కి. చార్ధామ్ వచ్చేసి బద్రీనాథ్, కేదార్నాథ్, గంగోత్రి, యమునోత్రి. ప్యాకేజ్ వచ్చేసి మనకి 90,500 పర్ పర్సన్ పడుతుంది అనమాట. సో ఫుడ్ వాళ్ళదే, ట్రావెల్ వాళ్ళదే, స్టే కూడా వాళ్ళదే అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి హరిద్వార్ టు బార్కోట్ వచ్చేసి 170-180 కిలోమీటర్స్ ఉంటది. అరౌండ్ 6 hours ట్రావెలింగ్ అనమాట. మధ్య మధ్యలో హిల్ స్టేషన్స్ ఉంటాయి అండ్ చిన్న చిన్న వాటర్ ఫాల్స్ అయితే ఉంటాయి అన్న డ్రైవర్ అయితే. సో అవి కూడా చూసుకుంటూ వెళ్తాం అనమాట. మనం బార్కోట్ రీచ్ అయ్యేసరికి 5-6 అవుతుంది ఈవినింగ్. మధ్యలో మనకి డెహ్రాడూన్ టచ్ అవుతుంది అనమాట. డెహ్రాడూన్ గుర్తొచ్చిందా? అది డెహ్రాడూన్ టచ్ అవుతుంది అనమాట. సో అలా ఇక్కడైతే పీపుల్ అయితే చాలా క్రింజ్ ఉన్నారు. ఇక్కడ హర్యానా, ఢిల్లీ అండ్ ఉత్తరాఖండ్ ఇక్కడ పీపుల్ అయితే చాలా క్రింజ్ ఉన్నారు. ముందు వాళ్ళ గురించి కూడా చూపిస్తా. వాళ్ళు ఏమేమి చేస్తారు రోడ్ పైన, ఇంకా ఏమేమి థింగ్స్ చేస్తారు అనేది అయితే చూపిస్తా ముందు. సో యా మనం బార్కోట్ లో కలుసుకుందాం. మనకి బద్రీనాథ్, కేదార్నాథ్, గంగోత్రి, యమునోత్రి వెళ్ళాలంటే హరిద్వార్ పై నుండే వెళ్ళాలన్నమాట. సో ఫస్ట్ మనం హరిద్వార్ కి వచ్చి తర్వాత చార్ధామ్ కి స్టార్ట్ అవ్వాలి. హరిద్వార్ అయితే టచ్ చేసినాం, మళ్ళీ రిటర్న్ లో కూడా హరిద్వార్ టచ్ చేస్తాం. సో విల్ క్యాచ్ యూ సూన్ ఇన్ బార్కోట్. యా నా అవుట్ఫిట్ అయితే ఇది. ఈ రోజు అయితే టెంపుల్ విజిటింగ్స్ అయితే ఏం లేవు. సో అందుకే ఇట్లా ఫ్రీ ఉండాలని ఇట్లా వేసుకున్నా అనమాట. హౌ ఇస్ ఇట్? ఐ లవ్ కోఆర్డ్ ఫిట్స్ అనమాట. కోఆర్డ్ ఫిట్స్ అంటే నాకు చాలా ఇష్టం, ఎందుకంటే ఫ్రీ ఉండొచ్చు, చాలా కూల్గా ఉంటది. నవ్వకొచ్చా. యా ఇక్కడైతే వీళ్ళు చాలా ర్యాష్ డ్రైవింగ్ చేస్తారనమాట. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, పోలీసులు ఉండగానే రోడ్ పైన అన్ని పనులు చేసేస్తారు. మన సైడ్ ఎంత స్ట్రిక్టో ఈ విషయంలో ఇక్కడ అంత లూజ్ ఉందన్నమాట. మనమైతే బార్కోట్ రోడ్ లో ఉన్నాము. ఫుల్ కొంచెం స్లైట్ గా వర్షం అయితే పడుతుంది అండ్ ఫుల్ ఘాట్ రోడ్ ఉంది. ఫుల్ టర్నింగ్స్ ఉన్నాయి. కరెక్ట్ ఒక సైడ్ సీన్ దగ్గర ఆగినాము. సో మనమైతే ఒక హిల్ స్టేషన్ దగ్గర ఆగినాము. హిల్ స్టేషన్ పేరు వచ్చేసి మసోరి ఇన్ ఉత్తరాఖండ్. క్వీన్ ఆఫ్ మౌంటైన్స్ ఇన్ ఇండియా అని కూడా అంటారు. చాలా బాగుంది, అసలు వేరే లెవెల్. ఘాట్ రోడ్ ఉంది, మొత్తం టర్నింగ్స్ చాలా ఉన్నాయి. మనకైతే ఎక్స్పర్ట్ డ్రైవర్ అయితే దొరికిండు. మొత్తం మనకు డాక్టర్ డ్రైవింగ్ లో గుడ్ టర్న్, పర్ఫెక్ట్ టర్న్స్ అని ఉంటాయి కదా, మొత్తం మన డ్రైవర్ అయితే మొత్తం అన్ని పర్ఫెక్ట్ టర్న్స్ కొడుతున్నాడు. సో మనం అయితే ఇంకో సైడ్ సీన్ కి అయితే వచ్చేసినాం అనమాట. దారిలో ఏదో వాటర్ ఫాల్ అంట డ్రైవర్ చెప్పిండు. సో వెళ్ళి చూద్దాం ఎట్లా. సో మనకి రోప్వే ఉంది, అట్లనే నడుచుకుంటూ వెళ్ళడానికి కూడా ఉందన్నమాట. మనమైతే నడుచుకుంటూ వెళ్ళడానికి చూస్ చేస్తున్నాం. 5-10 minutes నడుచుకుంటూ వెళ్ళాలి కిందికి.
ఫాల్ పేరు వచ్చేసి కెంప్టీ వాటర్ ఫాల్స్ ఇన్ మసోరీ విలేజ్ అనమాట. ఇక్కడ పక్కన షాప్స్ వాళ్ళు వచ్చేసి మనకి టీ షర్ట్స్, షార్ట్స్, బాక్సర్స్ అండ్ ట్యూబ్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు అనమాట ఫర్ మినిమల్ చార్జెస్. చాలా బాగుంది అసలు, మస్ట్ విజిట్ ప్లేస్ అనమాట. చిన్నపిల్లలు, పెద్దలు అందరూ ఎంజాయ్ చేస్తారు. మస్తు ఉంది వాటర్ ఫాల్ అయితే. అండ్ మనమైతే దారిలో లంచ్ చేయడానికి అయితే ఆగినాము. చాలా కర్వ్స్ ఉన్నాయి అనమాట. ఘాట్ రోడ్, మనకు తిరుపతిలో రోడ్స్ ఎట్లుంటాయో కొండ ఎక్కేటప్పుడు, ఇక్కడ దానికి ఇంటూ 10x డేంజర్ ఉన్నాయి అనమాట. వెనకాల కొండలు చూసుకోవచ్చు ఎంత పెద్ద పెద్ద ఉన్నాయో. మన దగ్గర సాయి అవుట్ అయ్యిండు అండ్ గిడ్డ అవుట్ అయ్యిండు, వామిటింగ్ చేసుకుర్రు. అండ్ నిఖిల్ బావ, చేదనన్న రెడీ టు అవుట్. నేనైతే స్ట్రాంగ్ ఉన్నా, తెలుసుగా మనం స్ట్రాంగ్ ఉంటాం. ఆర్డర్ ఇచ్చినాము లంచ్ అయితే. సో మీరు వ్యూ చూసుకోవచ్చు ఇక్కడ ఎట్లుందో. ఫస్ట్ అయితే మనం యమునోత్రికి వెళ్తున్నాము. సో దానికన్నా ముందు మనం బార్కోట్లో స్టే చేయాలి నైట్. Yeah, we'll catch you soon. సో మనం వచ్చి 1-2 months ముందు రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నమాట చార్ధామ్కి. సో ప్రతి చార్ధామ్ దగ్గర యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్ దగ్గర చెకింగ్ ఉంటుంది కంపల్సరీ. వెబ్సైట్ యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్లో పెట్టడానికి ట్రై చేస్తా, చెక్ ఇట్ అవుట్. సో ఫైనల్లీ మనమైతే బార్కోట్ కి వచ్చేసినాము. హోటల్ బుక్ చేసుకున్నాము. ఫ్రెష్ అప్ అయ్యి ఒక 5-10 minutes లోపలికి వెళ్ళి బయటకు వచ్చేసరికి వెదర్ చేంజ్ అయిపోయింది అనమాట. మనం వచ్చేటప్పుడు అయితే ఫుల్ ఎండ్ ఉంది, చెమటలు వచ్చిండే, మొత్తం ఆగమాగం ఉండే. ఒక్క 5-10 minutes ఫ్రెష్ అప్ కానీ వెళ్ళి వచ్చినా మొత్తం వర్షం స్టార్ట్ అయిపోయింది అనమాట. సో ఇక్కడ వెదర్ కండిషన్స్ అయితే చాలా అన్కండిషనల్ గా ఉన్నాయి. 10 minutes 15 minutes లో చేంజ్ అయిపోతున్నాయి అనమాట అటు ఇటు. సో మనకి రేపు వచ్చేసి యమునోత్రికి ఉంది. చార్ధామ్లో ఫస్ట్ వెళ్ళాల్సింది యమునోత్రి అనమాట మనం. సో మనకైతే యమునోత్రికి రేపు డ్రైవర్ అయితే జల్దీ, ఎంత వీలైతే అంత జల్దీ రెడీ కమ్మని చెప్పిండు. సో అరౌండ్ 5 to 6 కి మనం అయితే రెడీ కావాలి. మన హోటల్ వ్యూ వచ్చేసి ఇది. ఇంకా అయితే మన హోటల్ పక్కనే చిన్న ఇల్లు ఉందన్నమాట. ఇక్కడ వీళ్ళు హోమ్ స్టే అనే సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నారు. వచ్చిన టూరిస్ట్ ఇక్కడ స్టే చేయొచ్చు, వాళ్ళు ఫుడ్ కూడా ప్రొవైడ్ చేస్తారనమాట. చార్జెస్ అయితే చార్జ్ చేస్తారు కంపల్సరీ. కొంచెం అఫోర్డబుల్గా ఉందాం అనుకున్న వాళ్ళు ఇక్కడ చిన్న చిన్న ఇళ్ళల్లో కూడా ఉండొచ్చు అనమాట బార్కోట్లో. ఇక్కడ బార్కోట్ లో అయితే ఫుల్ వర్షం ఉంది అనమాట. ఒక 10 minutes ఆగింది ఇందాక బయటికి వెళ్ళినప్పుడు, మళ్ళా స్టార్ట్ అయింది. ఫుల్ వర్షం ఉంది. రేపు సిచ్యువేషన్ ఏముంటుందో చూడాలి.
నా కళ్ళకైతే బుగ్గలు వచ్చినాయి. రేపు ట్రెక్కింగ్ ఉంటుంది 6 కిలోమీటర్స్ యమునోత్రికి. అండ్ మనకు రేపు 5-6 o'clock లేచి రెడీ అయిపోయి స్టార్ట్ అవ్వాలన్నమాట యమునోత్రికి. ఇంతవరకు వీడియో చూసిరంటే కంటెంట్ నచ్చిందని అనుకుంటున్నా. అండ్ ముందు ఇంకా మంచిగా వస్తుంటాయి చూడండి. అండ్ ట్రై టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఫాలో మీ ఆన్ Instagram. The link will be in the description. And signing off from Rajkot. Sorry, Barkot.